హైదరాబాద్ను ఉలిక్కి పడేలా చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో బీఆర్ఎస్ నేతల మౌనం అనేక సందేహాలకు తావిస్తోంది. సాధారణంగా ప్రత్యర్థులు పల్లెత్తు మాట అన్నా వెంటనే స్పందించే గులాబీ నేతలు ఫోన్ ట్యాపింగ్ వంటి తీవ్రమైన ఆరోపణలపై ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో అందరి చూపు కేసీఆర్ కుటుంబం వైపే ఉంది. సిట్ విచారణలో బాధితులు సైతం కేసీఆర్, కేటీఆర్ ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెబుతున్నట్లు సమాచారం. మహేష్ కుమార్ గౌడ్ వంటి నేతలు, హీరోయిన్ల జీవితాలను సైతం ఫోన్ ట్యాపింగ్ ద్వారా చిన్నాభిన్నం చేశారని చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరింత పెంచాయి. ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్ విచారణ అయితే దూకుడుగా కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ లైవ్ లో అందిస్తారు. సుధాకర్, చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ విషయంలో చాలా కీలకమైన విషయాలే బయటపడుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ విషయానికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు అసలు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడాన్ని ఎలా చూడాలి? అంటే ఫోన్ ట్యాపింగ్ ని వాళ్ళు ఇండైరెక్ట్ గా ఒప్పుకుంటున్నట్లే అనుకోవాలా? తెలంగాణ సమాజంలో ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతుంది. ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన నాయకులు బీఆర్ఎస్ పార్టీ మీద గానీ లేకుంటే ఏదైనా విమర్శ చేసినా, ఏదైనా ఆరోపణ చేసినా, ఒకవేళ పల్లెత్తు మాట అన్నా కూడా చివున ఒంటెత్తు పైన లేచే బీఆర్ఎస్ నాయకులు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వేళ్లన్నీ కేసీఆర్ ఫ్యామిలీ వైపే చూపిస్తున్నాయి. బాధితులు సిట్ విచారణకు హాజరవుతున్నారు. బయటకు వచ్చి కేసీఆర్, కేటీఆర్ ప్రోద్బలంతో, కేసీఆర్, కేటీఆర్ ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని మీడియా ముందు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంత వ్యవహారం జరుగుతున్నా కూడా హరీష్ రావు గాని, కవిత గాని, ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు గాని ఒక్క మాట మాట్లాడట్లేరు, మౌనంగా ఉంటున్నారు, దానిపైన స్పందించట్లేరు. కాబట్టి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇదే. తెలంగాణ పౌర సమాజంలో జరుగుతున్న చర్చ ఇదే. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం సమయం నుండి ఆ పార్టీ 2002లో ప్రారంభమైతే అప్పటి నుండి అనేక మంది చూసుకుంటూ వస్తున్నారు ఆ పార్టీ నడవడి, ఆ పార్టీ వ్యవహారం, ఆ పార్టీ నాయకుల ప్రసంగాలు, ఆ పార్టీ నాయకులు ఎలా ప్రజలలోకి వెళ్తారు, వారి ప్రతి అంశం ప్రత్యర్థి పార్టీలను ఇరుకులో పెట్టే బీఆర్ఎస్ నాయకులు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాత్రం పల్లెత్తు మాట మాట్లాడట్లేరు, దానిపైన స్పందించట్లేరు. కాబట్టి మౌనం అంగీకారమేనా అనే ఒక చర్చ అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది బీఆర్ఎస్ ను ఒక కుదుపుతున్న పరిస్థితి ఉంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు యూఎస్ఏ నుంచి వచ్చి ఆయన వరుసగా ఫోన్ ట్యాపింగ్ హాజరవుతున్నారు. ఆయనతో హాజరైన నేపథ్యంలో వారు చెప్తున్న అంశాలకు అనుగుణంగా బాధితులను పిలిచి సిట్ అధికారులు విచారిస్తున్నారు. అందులో ఈటల రాజేందర్ కావచ్చు, లేకుంటే రేపు కొండ విశ్వేశ్వరరెడ్డి సిట్ విచారణకు హాజరవుతున్నారు. అదేవిధంగా బండి సంజయ్ హాజరయ్యారు. ఇలా చాలా మంది, పిసిసి అధ్యక్షుడు ఆయన హాజరయ్యారు. ఇలాంటి ప్రముఖులతో పాటు మండల స్థాయి నాయకులు కూడా ఫోన్ ట్యాపింగ్ లో విచారణకు హాజరవుతున్నారు. హాజరై వారి వాంగ్మూలాన్ని సిట్ అధికారులకు తెలియజేస్తున్నారు. తెలియజేసి వారు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్, కేటీఆర్ కారణంగానే విచారణ జరిగిందని చెప్తున్నారు. ఇంత చెప్పినా కూడా బీఆర్ఎస్ కు సంబంధించిన నేతలు, కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎందుకు స్పందించట్లేరు అనే ఒక చర్చ అయితే తీవ్ర స్థాయిలో. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ సుధాకర్. హైదరాబాద్ ను ఉలిక్కి పడేలా చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తుంది. ఈ కేసులో బీఆర్ఎస్ నేతల మౌనం అనేక సందేహాలకు తావిస్తుంది. సాధారణంగా ప్రత్యర్థులు పల్లెత్తు మాట అన్నా వెంటనే స్పందించే గులాబీ నేతలు ఫోన్ ట్యాపింగ్ వంటి తీవ్రమైన ఆరోపణలపై ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో అందరి చూపు కేసీఆర్ కుటుంబం వైపే ఉంది. సిట్ విచారణలో బాధితులు సైతం కేసీఆర్, కేటీఆర్ ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటుందని చెబుతున్నట్లు సమాచారం. మహేష్ కుమార్ గౌడ్ వంటి నేతలు, హీరోయిన్ల జీవితాలను సైతం ఫోన్ ట్యాపింగ్ ద్వారా చిన్నాభిన్నం చేశారని చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరింత పెంచాయి.
ఫోన్ ట్యాపింగ్ లో సిట్ విచారణ దూకుడుగా కొనసాగుతున్న బీఆర్ఎస్ నేతలు మాత్రం పాలుపోని పరిస్థితిలో ఉన్నారు. కీలక నేతలు స్పందించేందుకు నిరాకరిస్తుండటంతో గమనార్హంగా ఉంది. ప్రస్తుతం కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండగా కేటీఆర్ లండన్ లో ఉన్నారు. హరీష్ రావు బనకచర్ల అంశంపై మాత్రమే మాట్లాడుతున్నారు. చెన్నూరు పాలకుర్తిలో వార్ రూముల ఏర్పాటుపై బాల్కా సుమన్, ఎర్రబెల్లి దయాకర్ రావు మోహం చాటేస్తున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ముఖ్యంగా హీరోయిన్లు, మహిళా యాంకర్ల ఫోన్లు ట్యాప్ చేయడమే అని ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంది. మరి ఈ మౌనం అంగీకారమేనా? దీనిపై బీఆర్ఎస్ ఎప్పుడు స్పందిస్తుంది అనేది వేచి చూడాలి. హైదరాబాద్ ను ఉలిక్కిపడేలా చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో బీఆర్ఎస్ నేతల మౌనం అనేక సందేహాలు